అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి టెర్మినల్ భవనాన్ని సందర్శించి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్ ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతల గురించి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే తింసా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిపి మొత్తం 13,750 మంది ఈ నృత్యంలో పాల్గొని ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తింసా నృత్య ప్రదర్శన సాగింది. ఓపెన్ టాప్ జీపులో సభా వేదికకు వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాంస్కృతిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి విమానాశ్రయంలోని వివిధ సదుపాయాలను పరిశీలించారు. చెక్ ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, సాంకేతిక వ్యవస్థలను ఆయన పరిశీలించగా విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు కళా సంపదను ప్రతిబింబించే కళాఖండాలను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి ప్రజలు జాతీయ జెండాలు ఊపుతూ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికారు. సభా వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొందూరు ఖాదీ శాలువతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం సభా వేదిక నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కర్నూలులో విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. కర్నూలు ఐవీ రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు పెంచెలకోన, ఎర్రపాడు మధ్య నిర్మించనున్న వంతెనకి శంకుస్థాపన చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇది అత్యంత కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ గిరిజనుల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలపై ఆయన పేరుతో విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు. దేశ సంస్కృతి, చరిత్రను గౌరవించే విధంగా విమానాశ్రయాలకు మహనీయుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు రహదారి అనుసంధానం, ఇంధన భద్రతకు సంబంధించిన పలు ప్రాజెక్టులు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. आज यहाँ करीब 18,000 करोड़ रुपीस की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य
इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। భోగాపురం ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా గిరిజన మహిళలు తింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సృష్టించడం అభినందనీయమని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పవిత్ర నేలపై ఆంధ్రప్రదేశ్కు మరో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టు అందుబాటులోకి రావడం గర్వకారణమని అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపించడమే కాకుండా ఆంధ్ర యువతకు ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే దేశ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ये धरती अल्लूरी सीताराम राजू की धरती है। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं। ఆంధ్రప్రదేశ్ యువతకు సాఫ్ట్వేర్, ఐటీ, సాంకేతిక రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే విశాఖలో సెమీ కండక్టర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమ, ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు ప్రారంభించిన అన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లి స్వర్ణాంధ్ర, వికసిత భారత లక్ష్యాలను సాకారం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं। అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని చెప్పారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర దశ, దిశ మారబోతోందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి స్ఫూర్తి ఇకపై రెక్కలపై ప్రపంచ నలుమూలలకు చేరుకుంటుందని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయమని అభివర్ణించారు. ఏ దేశమైనా కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో వస్తున్న ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడి ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుతుందంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. భోగాపురం విమానాశ్రయం రాకతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ అవకాశాలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం విమానాశ్రయం సింహద్వారంలో మారనుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్తర ద్వారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యుసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం ఒక వరమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే వస్తువులను నేరుగా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందని, సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేయాలనే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా దేశ విమానయాన రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు నడయాడిన పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే భోగాపురం వంటి భారీ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తయిందని లోకేష్ తెలిపారు. పోలవరం, అమరావతికి నిధులు, విశాఖ రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం రక్షణకు ప్రత్యేక ప్యాకేజీ, కర్నూలులో హైకోర్టు బెంచ్, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడంలో ప్రధానమంత్రి సహకారం ఉందని అన్నారు. గతంలో ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం, వలసలు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోందని లోకేష్ అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి ప్రపంచంతో అనుసంధానం కల్పించే అభివృద్ధి ద్వారంగా మారనుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలతో ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునిచ్చే కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలవనుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటైన ఈ విమానాశ్రయం ఆయన స్ఫూర్తిని ప్రపంచానికి చాటడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు అందించే వేదికగా మారనుంది. రోడ్డు, రైలు, విమాన అనుసంధానంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కీలక శక్తిగా మారనుంది. అభివృద్ధి, అవకాశాలు, అంతర్జాతీయ అనుసంధానానికి ప్రతీకగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక కీలక అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పవచ్చు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.